వెల్కమ్ భాగ్య తెలుగు ఏ సోల్ ఛానల్కి. ద మీల్స్ ఆఫ్ జెర్సీ గార్డెన్స్. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతూనే జిమ్ సెంటర్కి వచ్చేసి జిమ్ చూసుకొని అక్కడ నుంచి అవుట్లెట్కి వెళ్ళాలనుకున్నాము. బయట కూడా రైనీగా ఉంది వీక్ అంతా మాకి. ఇది ఇండోర్ అవుట్లెట్ మాల్ అండి. ద మీల్స్ ఆఫ్ జెర్సీ గార్డెన్స్ అనేది జెర్సీ సిటీలో ఉంటుంది. ఇది న్యూయార్క్ వాళ్ళకి చాలా క్లోజ్గా ఉంటుందండి. జస్ట్ ఒక 20 మినిట్స్లో న్యూయార్క్ వాళ్ళు రావచ్చు. అవుట్డోర్ కావాలనుకున్నా కూడా మనం వెళ్ళొచ్చు. ఇంకొక అవుట్లెట్ ఉంది, దాని పేరు చెప్తాను. ఫుడ్బరీ కామన్ ప్రీమియం అవుట్లెట్ అంటారు. ఇక్కడ పార్కింగ్ కోసము ఎంత పెద్ద లాట్ ఉందో అయినా కూడా దొరకడం లేదు. ఫెడెక్స్ ఫ్లైట్ పోతుంది, పక్కన ఎయిర్పోర్ట్ ఉంటుందండి ఓవర్క్. పార్కింగ్ కోసం వెతికి చివరిగా అది ఒక చోటు దొరికితే పెట్టేసి స్టోర్లోకి ఎంటర్ అయ్యాం. ఈ స్టోర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా బాగున్నాయి అమ్మాయిలకి. అందుకు మా పాప గ్లాసెస్ నచ్చాయంట, గ్లాసెస్ పెట్టేసింది. డంకిన్ డోనట్ చూస్తుంది, డోనట్స్ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళిపోయారండి వీళ్ళు. బాగా రష్ ఉన్నారు. ఇంకా సెంటర్కి పోతే విపరీతంగా రష్ ఉన్నట్టున్నారు. చాలా స్టోర్స్ ఉన్నాయండి ఇందులో. ఇది ఇంతవరకు మేము మామూలు మాల్ అనుకుంటున్నాం, కానీ ఇది అవుట్లెట్ అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది మాకు. వెరీ బిగ్ అవుట్లెట్ అండి ఇండోర్. మనకి వింటర్లోను స్ప్రింగ్ టైంలో రైన్ వచ్చినప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఈ స్టోర్లో జీన్స్ అని చాలా బాగున్నాయండి. స్టోర్ క్లోజింగ్ అంట, చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని స్టోర్ క్లోజ్ అవుతుంటే ఇంకా కొన్ని ఓపెన్ అవుతూ ఉన్నాయి. పైన చూస్తున్నాను. మనం అన్ని స్టోర్స్లలోకి వెళ్ళలేం కదా, మనకి ఏం అవసరమో ఆ స్టోర్కి మాత్రమే వెళ్తూ ఉన్నాం మేము ఈరోజు. వీళ్ళంతవరకు ఈ మాల్ అంతా కవర్ చేయాలనుకున్నాము ఒక రౌండ్, కానీ చాలా పెద్దగా ఉంది. చూద్దాం చివరికి చేస్తామో లేదో. సెంటర్కి ఉంది. ఫుడ్ సెంటర్కు చాలా పెద్దగా ఉంది. అన్ని స్టోర్స్ కొత్తగా ఉన్నాయి. కొన్ని కొత్త స్టోర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. బాగా టూరిస్టులు అందుకు, న్యూయార్క్ వచ్చిన వాళ్ళకి అందుకు వీలుగా ఉంది. చాలామంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ లింట్ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. కొంతమంది ఇక్కడ యూకే వాళ్ళు అందుకే చూసి మాట్లాడిచ్చారు మీరు లింట్ చాక్లెట్లు అందుకుంటే. ఎంత కొంతమంది తిండిని కొంటున్నారండి. ఈ స్టోరు దేశం మొత్తం క్లోజ్ అయిపోతుంది. అది ఫర్ ఎవర్ 21 స్టోర్ అండి. అది ఎక్కడ చూసినా ఆఫర్లో పెట్టేశారు ఆ స్టోరు. ఈ స్టోర్లో ఫుల్ రష్ అయితే బాగానే ఉన్నారు లోపల తీసుకునేవాళ్ళు. స్టోరింగ్ క్లోజ్ కాబట్టి. ఇది ఎక్కువగా లేడీస్కి అందుకు చాలా ఇష్టం. అంటే జాకెట్లు స్పెషల్గా ఉంటాయని చెప్తారు వీళ్ళవి. మా పాప జాకెట్ వేసుకుంది, కానీ తనకి ఆ కలర్ నచ్చలేదని చెప్పి మళ్ళీ తీసుకోలేదు. తనకు నచ్చిన కలర్స్ ఓన్లీ పింక్, పర్పుల్ వాటి కోసం చూస్తూ ఉంది. ఇక్కడికి వచ్చేసాము. ఇంకా సెంటర్కి వచ్చి ఏం స్టోర్స్ ఉన్నాయని చూస్తున్నాం. కొన్ని స్టోర్స్ మిస్సింగ్ అయ్యామండి. పైన చూసినప్పుడేమో కనిపించాయి, కానీ కిందికి వచ్చాక వెతుకుతూ ఉంటే చాలా మధ్యలో ఉన్నట్టున్నాయి. సో పైనుంచి అంతా నడుస్తున్నాం. మళ్ళీ కిందికి వెళ్ళి చూస్తున్నాం. ఇక గేమ్ సెంటర్ అండి. పిల్లలకి గేమ్స్ కూడా ఆడుకునే దానికి కూడా పెద్ద సెంటర్ పెట్టేశారు. మా పిల్లలకేమో ఫస్ట్ గేమ్ సెంటర్కి వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి చాలా సేపు అని ఉంది గేమ్లో. తర్వాత వెళ్దాము. ఓన్లీ గేమ్ సెంటర్కి వస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి చూద్దామా అని చెప్పాము. కూడా మీకు బాగానే ఉన్నాయండి. కొంచెం అవుట్లెట్లు తినని ఏమంటే ఇది ఇండోరు అవుట్డోర్కి ఇండోర్ డిఫరెన్స్ ఉంటుంది. మనకి సమ్మర్లో అయితే అవుట్డోర్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఈ వింటర్ అప్పుడు రైన్ వస్తున్నప్పుడు పిల్లల్ని వేసుకునే బదులు ఇండోర్కి మేలని ఇండోర్కి వచ్చా. మైకేల్ కోరస్ హ్యాండ్ బ్యాగ్ లకోస్టా ఉంది. ఒకసారి మైకేల్ కోరస్ చూద్దామని వెళ్ళాము. ఇక్కడ 2 స్టోర్స్ ఉన్నాయి. మైకేల్ కోరస్ ఉమెన్స్కి ఉంది, మెన్స్కి ఉంది.
హ్యాండ్ బ్యాగ్స్ అందుకు మెన్ దాంట్లోనే ఉమెన్ దాంట్లో ఉమెన్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. మెన్ దాంట్లో మెన్ హ్యాండ్ బ్యాగ్స్, షూస్, సన్ గ్లాసెస్, క్లాతింగ్ కూడా పెట్టారు మెన్ దానిలో. ఇదంతా ఉమెన్. క్రాస్ బాడీస్ మీద అయితే ఎక్స్ట్రా 15% ఆఫ్ పెట్టారండి. కొన్ని ఐటమ్స్ న్యూ ఐటమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ వస్తుంది అందుకని చెప్పి ఇవన్నీ కొత్తగా వచ్చేసాయి. ఇది ఏమో మెన్దండి. మెన్ దాంట్లోకైతే టీ షర్ట్లు అంతా చాలా బాగా ఇచ్చారు. జాకెట్స్, టీ షర్ట్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్ అంట, మనకి ట్రావెలింగ్ సైజు ఇవి లగేజెస్ కూడా పెట్టేశారు. మనకి లిగోస్ కనిపించాయండి. లిగో స్టోర్ కనిపిస్తే ఇంకా బయటకు రావడం కష్టమే. లిగోస్లోకి వెళ్ళి అన్నీ చూస్తున్నాను, న్యూ ఐటమ్స్ ఏమొచ్చాయి, లిగోస్లో న్యూ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. దీనిలో ఆఫర్స్ ఉన్నాయి. లిగోస్ సామాన్యంగా ఆఫర్స్ ఉండవు. ఇక్కడ కొన్ని లిగోస్ మటుకు సేల్లో కూడా పెట్టేశారు. అన్నీ ఒక రౌండ్ వేస్తూ ఉన్నాడు. ఇది బాగుందా, అది బాగుందా అని. ఇన్ని ఎక్కువ లిగోస్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అక్కడ నుంచి బైక్ వస్తే క్రిప్పే అండి. ఈ క్రిప్పేస్ బాగానే ఉంటాయి కానీ కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, ఇదంతా చాక్లెట్స్తో అందుకేస్తారు. ఇక్కడ ఏదో కొంచెం ఆకులు పెట్టి ఇట్లా కూడా చేసిస్తున్నారండి, వెజిటేరియన్ టైప్లో కూడా క్రిప్పేస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఐస్ క్రీమ్ అంట ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ సాక్స్ 5th అవెన్యూ, బ్లూమింగ్ డైల్స్ కూడా మీకు అవుట్లెట్స్ ఉన్నాయండి ఈ స్టోర్లు. ఇక్కడ చాలా పెద్దది స్టోరు, అవుట్లెట్ చాలా పెద్దది. అందులోనూ బ్లూమింగ్ డైల్స్ కూడా మళ్ళీ పెద్దగా స్టోర్ పెట్టేశారు. హైఫీలరు నైకీ షాప్ ఉంది. నైకీ షాప్ మీదకైతే ఒక బ్యాచ్ వచ్చింది. మళ్ళీ నైకీ స్టోర్ ఉంటుందో ఉండదో అన్నట్టయితే ఎన్ని నైకీ బ్యాగులు కుప్ప వేసుకొని ఉన్నారో వీళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు ఇంతమంది ఇంతగా కొన్నింది చూడలేదు నైకీలో. ఇక్కడ అంతే కదా, ఆర్మెన్ ఎక్స్చేంజ్ అంట, మికీ బోస్, ఇట్లా బ్రాండెడ్ హై బ్రాండెడ్ స్టోర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ రైన్ అయితే రోజంతా పడుతూనే ఉంది. ఎయిర్పోర్ట్ అండి, నోవర్క్ ఎయిర్పోర్ట్ పక్కనే కనిపిస్తుంది చూడండి, ఫ్లైట్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పిల్లలు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పారు. అందులో వర్షం కూడా వస్తుంది కదా, మనకు టీ తాగి వేడి బజ్జీలు ఇక్కడ తినేసి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. దేశీ గ్యాలక్సీ స్టోర్ రెస్టారెంట్ అండి. ఇక మీకు అన్ని రకాలు ఒకే చోట ఉంటాయి, మీకు ఏది కావాలో అది. పిల్లలేమో బతువరా అంట ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నారు. మీకు ఈవెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భాగ్య తెలుగు ESA ఫోల్క్స్.